నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం పప్పాయ పుప్పడి పండుతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పుప్పడి పండును చాలామంది పీసెస్ తినడానికి స్వీట్ ఉండదన్న ఉద్దేశంతో ఇష్టపడండి, కానీ ఇలా జ్యూస్ ప్రిపేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుప్పడి పండులో ఏ విటమిన్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. కంపల్సరీ పుప్పడి పండు ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి. దీనికోసం నేను ఇక్కడ దోరగా పండినటువంటి పొప్పడి పండును తీసుకున్నాను. ఇలా దోరగా పండినటువంటి పొప్పడి పండును మనం పీల్ తీసేసి హాఫ్కి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని దానిలో ఉన్నటువంటి గింజలన్నింటినీ కూడా తీసేద్దాం. ఇలా గింజలన్నింటినీ కూడా తీసేసి పీసెస్లా కట్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా కంప్లీట్ పొప్పడి పండును కూడా మనం పీసెస్లా కట్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా మనం పొప్పడి పండుని పీసెస్లా కట్ చేసి తీసుకుందాం. ఇవి ఇలా కూడా తినొచ్చు, కానీ జ్యూస్ చేసి ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సర్ జార్ తీసుకొని దానిలోనికి మనం కట్ చేసినటువంటి పొప్పడి పండు ముక్కలను కూడా తీసుకుందాం. దానిలోనికి మనం తీసుకున్నటువంటి పీసెస్కి సరిపడా షుగర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా మెత్తని గుజ్జు అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి దానికి కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటే జ్యూస్ అనేది టేస్టీగా ఉంటుందండి. కూల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బ్లైండ్ చేసి తీసుకోండి. చూడండి, మనకు జ్యూస్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం సర్వ్ చేసుకొని తాగడమే. ఎంతో టేస్టీగా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పొప్పడి పండుని జ్యూస్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంతో తింటారు. నేను ఇక్కడ డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేస్తూ తీసుకున్నానండి. ఇలా ఎంతో టేస్టీగా పొప్పడి పండుతో మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఈజీగా పొప్పడి పండుతో జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఉంటాను మరి.